హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్. మీరు చూస్తున్నది శ్రేయాస్ ఇన్ఫోటెక్ టెక్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం గత లాస్ట్ వీడియోలో యుఏఎన్ నంబర్ యొక్క పాస్వర్డ్ ఎలా చేంజ్ చేయాలి, దానికి ఉన్న ప్రస్తుతం నిబంధనలు ఏంటి తెలుసుకున్నాం. సో ఈరోజు ఫ్రెండ్స్, ఈపీఎఫ్ యుఏఎన్ పోర్టల్లో బ్యాంక్ అకౌంట్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ లాగే యుఏఎన్ నంబర్ మరియు పాస్వర్డ్ ఎంట్రీ చేసి, క్యాప్చా ఎంట్రీ చేసి సైన్ ఇన్ అవుదాం. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ ఫస్ట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ అయ్యి ఉందో లేదో చెక్ చేసుకుందాం. ఇది ఎలా ఆన్లైన్ సర్వీసెస్ క్లెయిమ్ కొడితే మనకి ఇక్కడ మెసేజ్ రూపంలో వస్తుంది. ఇన్వాలిడ్ బ్యాంక్ అకౌంట్ నంబర్, కైండ్లీ అప్డేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ త్రో సెల్ఫ్ మోడ్ ఆర్ ఎంప్లాయర్ డీబీ అంటే డేటాబేస్. దీని అర్థం ఏంటంటే, మీరు బ్యాంక్ అకౌంట్ మీరు స్వతహాగా చేసుకోవచ్చు, లేదంటే మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అంటే మీరు ఎంప్లాయర్ అంటే దాదాపుగా ప్రతి కంపెనీలో హెచ్ఆర్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. తను ఇలాంటి పిఎఫ్ అకౌంట్లు ఇలాంటివన్నీ హ్యాండిల్ చేస్తుంటాడు. మీరు హెచ్ఆర్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఇన్ఫామ్ చేసి, లేదా అంటే సెల్ఫ్ పోర్టల్లో కూడా మనం బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. మేనేజ్లోకి వెళ్ళి మనం కేవైసీ ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో మనకు ఇలాగ వస్తుంది. ఇందులో బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ అనేది 3 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదివరకు ఆధార్ అని వస్తుండే, కానీ ఒకసారి అది ఆధార్ వెరిఫై అయిన తర్వాత అనేది ఆప్షన్ హైడ్ అయిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ అనేది బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతుంది, కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నంబర్ అడుగుతుంది, ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ అడుగుతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇక్కడ మేజర్గా ఆటోమేటిక్గా అప్రూవ్ అయ్యే బ్యాంక్ అకౌంట్స్ నేను చెప్తాను. అవి ఏంటంటే, ఎక్కువగా అప్రూవ్ అయ్యే బ్యాంక్స్ ఎస్బీఐ, లేదా అంటే ఇప్పుడు ఆంధ్రా బ్యాంక్, ప్రస్తుతం కన్వర్ట్ అయింది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ 2 బ్యాంకులు అనేది ఈపీఎఫ్ఓలో ఆటోమేటిక్గా 15 వర్కింగ్ డేస్లో అప్రూవ్ అవుతాయి. ఒకవేళ ఇప్పటి రూల్స్ ప్రకారం అట్లా అప్రూవ్ కానట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ వాళ్ళు ఎంప్లాయర్ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అంటే వీరి నేమ్ అకౌంట్లో మాకు అభ్యంతరాలు ఉన్నాయి, మీరు మాన్యువల్గా మీ ఎంప్లాయర్తోని సరి చేసుకోండి అని చెప్పేసి 15 డేస్ లోపల మనకు అయితే ఎయిదర్ అప్రూవ్ అని వస్తుంది మెసేజ్, లేదంటే కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ అని వస్తుంది. సో కాంటాక్ట్ యువర్ ఎంప్లాయర్ అంటే మనము ఆటోమేటిక్ అప్రూవల్ కాదు. సో మనం ఏం చేయాలంటే అప్పుడు మన హెచ్ఆర్ ఎంప్లాయర్తో కాంటాక్ట్ అయ్యి అది మాన్యువల్గా అప్రూవల్ చేయించుకోవాలి. ఆ తర్వాత మనం క్లెయిమ్ ప్రొసీడ్ చేసుకోవచ్చు. సో మనం ఆటోమేటిక్గా ఫస్ట్ ట్రై చేసి చూద్దాం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాను చూడండి. కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆ తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ రాంగ్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఎంట్రీ చేస్తే అది ఆటోమేటిక్గా వెరిఫైకి వెళ్తుంది, మళ్ళీ అది మీకు రిజెక్ట్ అవుతుంది. అందుకనే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది బ్యాంకుకి వెళ్ళి వెరిఫై చేసుకోండి, లేదా పాస్బుక్ మీద ఉన్న ఐఎఫ్ఎస్సి కోడ్ మాత్రమే ఎంట్రీ చేయండి. వన్స్ అయ్యి ఎంట్రీ అయ్యాక మనము ఇక్కడ వెరిఫై పై క్లిక్ చేయాలి. సో మనకి ఇక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి మెసేజ్ వస్తుంది చూడండి. ఆ తర్వాత ఓకే, సేవ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఓటీపీ వస్తుంది. ఏం ఓటీపీ అంటే ఆధార్ ఓటీపీ అని వస్తుంది. ఇక్కడ ఈపీఎఫ్ఓ అని రాదు. ఇదివరకు బ్యాంక్ అకౌంట్ అనేది అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేయగానే ఏదర్ పేరు తప్పున్నా కానీ అది డైరెక్ట్గా కంపెనీ హెచ్ఆర్కి వెళ్ళేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కంప్లీట్ భిన్నంగా మారిపోయింది. ఫస్ట్ ఈ అకౌంట్స్ అన్నీ డైరెక్ట్గా ఈపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్లోనే అప్రూవల్ చేయబడతాయి. సో నాకు చాలా కామెంట్స్లో అడిగారు ఏంటంటే, బ్యాంక్ అకౌంట్ అనేది అప్రూవల్కి బ్యాంక్ వెళ్తుందా, ఎక్కడ వెళ్తుందా అని చెప్పేసి. సో మీకు చింతించాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంక్ అకౌంట్ పెండింగ్ ఫర్ అప్రూవల్ అనేది డైరెక్ట్గా ఈపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. సో వాళ్ళు బ్యాంక్తో టైఅప్ అయి ఉన్న డేటాని వెరిఫై చేసి, ఒకవేళ మీ పేరు, అకౌంట్ నంబర్ అనేది
ఈపీఎఫ్ఓ ఆధార్ రికార్డుల ప్రకారం సరితూచి ఉంటే గనక ఈ బ్యాంక్ అకౌంట్ని మీరు ఆటోమేటిక్గా అప్రూవల్ అయి పొందుతారు. ఒకవేళ అది లేకపోతే నేమ్ మిస్ మ్యాచ్ కానీ లేదా ఐఎఫ్ఎస్సి కోడ్ మిస్ మ్యాచ్ కానీ మీకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అందులో ఏమన్నా తేడా ఉంటే కనుక మీ హెచ్ఆర్తో అప్రూవల్ చేసుకోమని మీకు మెసేజ్ వస్తుంది. ఇదంతా 15 days లోపల మీకు ఏదో ఒక మెసేజ్ ఖచ్చితంగా ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం మీకు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వచ్చిన ఆధార్ మెసేజ్ని మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ ఎంట్రీ చేశాక మనం ఫైనల్ సబ్మిట్ పై క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఓటీపీ వెరిఫై అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ కాలంలో మనకు క్లియర్గా కనపడుతుంది చూడండి. నేము, అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్, సీడెడ్ ఆన్ అంటే మనం ఏ తేదీన ఎంట్రీ చేశామో ఆ డేట్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న స్టేటస్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ బ్యాంకుకి వెళ్ళదు, మీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళదు, ఇది డైరెక్ట్ ఈపీఎఫ్ఓ హెడ్ ఆఫీస్కి వెళ్తుంది. సో కొందరి డౌట్ ఏంటంటే ఆల్రెడీ మేము బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్ యాడ్ చేశాము, అది మళ్ళీ ఎందుకు ఇన్వాలిడ్ వస్తుంది అంటే దాని రీజన్ ఒకవేళ మీరు ఆధార్లో చేంజ్ చేసి ఉండొచ్చు, లేదా మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న పేరు ఆధార్ ప్రకారం లేకపోయి ఉండొచ్చు. ఈ రెండే కారణాల వల్ల మీకు ఈపీఎఫ్ఓ రికార్డు సరితూచనందున మీకు ఇంకొకసారి బ్యాంక్ అకౌంట్ సరి చేసుకోండి అని చెప్పేసి అడుగుతుంది. వేరే కారణంగా అది అడగదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు సక్సెస్ఫుల్గా బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ కోసం యాడ్ అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇలానే మరిన్ని ఈపీఎఫ్ఓ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ బాయ్.